ఒక్కొక్కరు వారి ఉద్యోగ విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, వారి కుటుంబంలో తలెత్తుతున్న సమస్యల విషయంలో కానీ ఏ నిర్ణయం తీసుకోవాలో, ఏ దారిలో నడవాలో తెలవక చాలా సతమతమవుతూ తికమక పడుతూ ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథములో దేవుడు అటువంటి వారికి ఒక భరోసా ఇస్తున్నాడు. ఏమని భరోసా ఇస్తున్నాడు అంటే, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన త్రోవను నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని దేవుడే మాట్లాడుతున్నాడు. దీనిని బట్టి ఏమని తెలుస్తూ ఉందంటే, తల్లి తన బిడ్డను జాగ్రత్తగా చూసుకున్నట్లుగా, గురువు తన శిష్యుని మీద ఒక కన్ను పెట్టి పరీక్షిస్తున్నట్లుగా, అలాగే దేవుడు కూడా మనము సమస్యలో ఉన్న బలహీనతల్లో ఉన్నా కూడా దేవుడు మన మీద దృష్టి పెట్టడమే కాకుండా ఏది మంచో ఏది చెడో మనకు తెలియపరిచి ఆయన ఒక మంచి ఆలోచన మనకు కలుగ చేస్తాడు. అయితే దేవునికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వాలి. మీ జీవితంలో ఏదైనా ఒక నిర్ణయం మీరు తీసుకుంటున్నారు అనుకున్నప్పుడు ముందు దేవునికి ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు.